ఏంటిది? ఇవాళ రాఖీ పండుగ అన్నయ్య. ఇదేంటి ఎంత మర్యాదగా మాట్లాడుతుంది? పట్టుక అన్నయ్య. నన్ను ఆశీర్వదించన్నయ్య. ఏమైందన్నయ్య? ఒరే పందినాయాలా, దున్నపోతు, సిగ్గులేదా? ఎప్పుడు ఈ తిట్లు తప్ప ప్రేమగా అన్నయ్య అని ఏ రోజు పిలవలేదు కదా. ఇప్పుడు నువ్వు సడన్ గా అన్నయ్య అని పిలిచేసరికి తెలియని ఎమోషన్ వచ్చేసింది. మళ్ళా కాలం ఇవ్వడు, మళ్ళా రాది అవకాశం. ఇవాళ నుంచి నీకేం కావాలన్నా సరే నన్నే అడుగమ్మా. ఏమీ లేనప్పుడే నిన్ను అన్నీ అడిగేదాన్ని. నువ్వు ఇంత ఫ్రీడమ్ ఇస్తే అడగకుండా ఉంటానా? The next day. బా బో చెల్లమ్మా, తలకాయ నొప్పి, కొంచెం కాఫీ పెట్టమ్మా. ఎవడరా నీకు చెల్లమ్మా? అదేంటి నిన్నే కదే రాఖీ కట్టి అంత ప్రేమగా నాకు అన్నీ నువ్వే అన్నయ్య అన్నావు. అది నిన్నరా. ఫోన్లే కదా అని రాఖీ పండుగ రాఖీ కడితే డబ్బు లేకుండా ఆశీర్వాదం తీసుకోమంటావా? ఎవడకు కావాలరా నీ ఆశీర్వాదం? కాఫీ కాదు కదా, మధ్యాహ్నం తినడానికి కూడా ఏమీ లేదు. ఇద్దరికి కలిపి బిర్యానీ ఆర్డర్ పెట్టు. ఎలా ఒక్క రోజులో ఎంత వేరియేషన్. ఈ టైంలో ఎవరబ్బా? చూద్దాం. మేడం ఆర్డర్ వచ్చింది, క్యాష్ ఆన్ డెలివరీ. ఇది ఇప్పుడు వచ్చిందా? ఎంత? 1500 మేడం. 1500. ఏంటి మా నాన్న కూడా ఇంట్లో లేరు, వీడితే రావాలా? మీ దగ్గర బైక్ ఉందా? ఉంది మేడం. నాతో పాటు ఒక 10 minutes వస్తారా? 10 minutes? ఓకే మేడం. A few minutes later. ఏంటి మీరొచ్చారు? కిరా ఇచ్చేసాను కదా. నేను ఓన్లీ ఇంటి రెంట్ కోసం వస్తానా అన్నయ్య? ఏమన్నావు? అయ్యో అనవసరంగా అనేసానే, ఫీల్ అయ్యాడా? అన్నయ్య అన్నవా? అన్నయ్య అన్నవా? అవునా అన్నయ్య, నాకు మాత్రం అన్నీళ్ళు ఎవరున్నారు? మీరు తప్ప. ఇవాళ రాఖీ పండుగ కదా, మీకు రాఖీ కడదామని వచ్చాను అన్నయ్య. ఇన్నాళ్ళు మీకు నాకు కిరాయి పందెం అనుకున్నా, కానీ నువ్వు నా కోసం రాఖీ కట్టడానికి వచ్చావు చూడు. నువ్వు దేవుడిచ్చిన చెల్లమ్మవి. కట్టమ్మా, కట్టు కట్టు, నువ్వు కట్టు. ఊడిపోకుండా కట్టమ్మా. దేవుడిచ్చిన చెల్లమ్మ నువ్వు. కట్టమ్మా, గట్టి కట్టు, గట్టి కట్టమ్మా. చెల్లమ్మ కోసం నేనేమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? ఇవమ్మా, ఇవమ్మా. జేబులో 1500 ఉన్నాయి. తీసుకోమ్మా, పర్లేదమ్మా, తీసుకోమ్మా. చెల్లమ్మ తీసుకోమ్మా, తీసుకోమ్మా. ఏ బాబు, ఈగా డబ్బులు. నువ్వు ఇలా 1500 ఇస్తావని తెలిసే అన్నీ ఆర్డర్ పెట్టుకున్నా. చల్లమ్మా, నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.